మాస్టర్ని గోపవరం శిష్యులు మేమంతా కలిసి ఒక విషయాన్ని అడిగాము. గురు పూర్ణిమ ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటున్నాం మాస్టరు. దాంతోపాటు ఒక అరగంట మీరు గురు పూర్ణిమ గురించి చెప్పి అందరూ కూడా కాశీ 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 అంటున్నారు. కాశీలోనేమో క్షేత్ర మహిమ, అసలు కాశీలో 3 రాత్రులు నిద్ర, 9 రాత్రులు నిద్ర, 9 రాత్రులు నిద్రపోతేనేమో తల్లి గర్భంలో ఉన్నట్టే. ఇలా ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారండి మాస్టరు. అసలు కాశీ క్షేత్రం యొక్క మహిమ ఏమిటి? అసలు కాశీ క్షేత్రం యొక్క దాని యొక్క విశిష్టత ఏమిటి? కొంచెం వివరంగా చెప్పండి అని కోరడం జరిగింది. ఆ రకంగా మాస్టరు గురు పూర్ణిమ రోజున ఒక అరగంట ముగించారు. కాశీ క్షేత్ర మహిమ గురించి చెప్పవలసిందిగా సవినయంగా మేమంతా కూడా కోరుకుంటున్నాం. మొదటి ముందు ఎవరు ఎంత చెప్పినా ఎంతమంది చెప్పినా తరగని విషయం వారణాసి ఆ గంగా వారణాసి విశ్వేసలేము. ఎంతమంది చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటాయి. సరే నా లెక్క వెళ్ళినంత వరకు హైదరాబాద్లో చాలా కొద్దిమంది తప్ప అందరూ వెళ్ళారు. శాస్త్రోక్తంగా తాత్వికంగా ఏంటంటే కొంచెం రోజు వెళ్ళాలి. తెలియకోవచ్చు నష్టమే. తెలిస్తే బంగారమే సువాసన ఉంటే ఇంకా బాగుందన్నాడు ఒకటి. బంగారం కూడా కొడతా అవి ఏంటి నా భాషి ఆ బంగారం సువాసన ఉంటే ఇంక చెప్పాలా అన్నాడు. అలాగా తాత్వికంగా తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఇందులో ఎవరైనా ఒక 5 నిమిషాలు దాటకుండా కాశీ గురించి చాలామంది మనకు చెప్పండి. 5 నిమిషాలు చెప్పండి. పరీక్ష చేయడం అడగట్లేదు, కొంచెం నేను రెస్ట్ తీసుకుందాం అడుగుతున్నాను. 5 నిమిషాలు మాట్లాడి కూర్చోండి. ఎవరు మాట్లాడతారో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. 5 నిమిషాలు మాట్లాడండి. చాలా తప్పు. కాశీ క్షేత్రం గురించి చెప్పాలి అంటే బాహ్యంగా చెప్పగలం, కానీ దాన్ని ఆంతర్యంగా చెప్పేటువంటి సత్తా కానీ ఆంతర్యంలోకి కలిపి కాశీ అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి విధానం కానీ మాకేమీ తెలియదు. ఏదో అక్కడ ఏదో అస్థికలు తల్లిపోయినా తండ్రి పోయినా తీసుకెళ్ళి అస్థికలు కలపడం, అక్కడ ఏదో పూజలు చేయించడం, అవన్నీ ఆ ఘట్టాలన్నీ చూడడం, ఆనందించడం, హారతిస్తారు, అవన్నీ చూసి ఆనందించడమే తప్పండి. 1 రోజున్నా 2 రోజులున్నా 3 రోజులున్నా ఏవో అక్కడ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ దర్శించడం ప్రతి ఒక్కరూ కూడా చేసేవి అదే తప్ప బాహ్యంగా అలా చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మాస్టర్ చాలాసార్లు చెప్తూ ఉండేవారు, ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాల్ని మాస్టర్ చెప్పిందే, నా స్వయంగా మాకేం తెలియదు, మాస్టర్ చెప్పిందే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. మాస్టర్ నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో ముగిస్తాను. రామకృష్ణ పరమహంస గారు మనందరికీ తెలుసు, పుస్తకాలు చదివాము చాలా. ఆయన కాశీ వెళ్ళారట. కాశీ వెళ్ళినప్పుడు ఆంతర్యంలో విషయం, ఆయన కాశీ వెళ్ళినప్పుడు ఆ కాశీలో ఆ నదిలో పడవలో కూర్చున్నారట శిష్యులను. రామకృష్ణ పరమహంస గారు కూర్చుని సాయంత్రం వేళ ఆ ఘట్టాలన్నీ కూడా అలా చూసుకుంటూ వెళ్తున్నారట. వెళుతూ ఉండగా హరిశ్చంద్ర ఘాట్ అది చెప్తుంటే అండి ఒళ్ళు పులకరిస్తుంది అనమాట అందరికీ కూడా. హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇలాగా చూస్తున్నారట. అక్కడ శవాలు కాలుతుంటే అలా చూస్తున్నారట. చూస్తుంటే మహాయోగీశ్వరులు గొప్ప అద్భుతమైనటువంటి యోగ సాధన మనందరికీ ఇచ్చారు మాస్టరు. దీన్ని లోపల ఆంతర్యంలోకి వెళ్ళేటువంటి రహస్యాన్ని తెలిపి మనందరికీ లోపలికి వెళ్ళండి, లోపలే గురువు ఉన్నారు, ఆ గురువును దర్శించండి, లోపలే వెలుగుంది, ఆ వెలుగును దర్శించండి అని మనకి పదే చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా
తీవ్రమైనటువంటి సాధన చేసి కొద్దిగా గొప్ప స్థితిని చేరాలని మనసావార్త కర్మణ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన వెళ్తుంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర, అంటే యోగీశ్వరు మహాయోగీశ్వరు కదండి ఆయన, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అలా ఆగేటప్పటికి అక్కడ శవం కాలుతుంటే పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ఇలా గుచ్చి ఇలా తీసి రామ్ 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 అని 3 సార్లు చెప్తూ ఆ పూలను అందులో వేస్తున్నారటండి పరమశివుడు. అది చూసి రామకృష్ణ పరమహంస గారు సమాధి వచ్చేసిందట. సమాధి వచ్చి అదే పడవలో పడిపోయారట. అలాగే పడిపోతే తీసుకొచ్చిన తర్వాత శిష్యులు అడిగితే ఈ విషయాన్ని చెప్పారటండి. ఇది ఆంతర్యమైనటువంటి విషయం. ఏ బాహ్యంగా ఆల్రెడీ నేను చెప్పాను, ఏదో పూజలు పునస్కారాలు అస్థికులు తీసుకెళ్ళడం కలపడం ఘట్టాలు చూడడం తప్ప కాశీ గురించి ఇంతకంటే లోతైనటువంటి విషయాలు మాకేం తెలియదండి. నేను చెప్పేటువంటిది ఇంతకంటే ముగిస్తున్నాను. ఒకరిద్దరిని మాట్లాడమన్నారు. ఎవరైనా హరి గారు కానీ ఎవరో ఒకరు కాశీ గురించి 2 విషయాలు చెప్తారని మాస్టర్ చెప్పారు. ఎవరైనా చెప్పేవారు ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నా. చెప్పండి చూడండి. కాశీకి వారణాసి అనేటువంటి పేరు కూడా ఉంది. కాశీలో ఉన్న ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు. సభకు నమస్కారం. కాశీలో ఉన్న ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడి పేరు విశ్వేశ్వరుడు. అంటే విశ్వానికంతటికీ ఈశ్వరుడు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు అమెరికా, జపాన్ వాటిల్లో ఈశ్వరుడు వాళ్ళు ఒప్పుకోపోయినా అక్కడ కూడా ఆ ఈశ్వర స్వరూపం, ప్రాణశక్తి చైతన్య స్వరూపంలో మొత్తం విశ్వం అంతా నిండి ఉన్నది అని చెప్పడానికి సంకేతం కాశీ విశ్వేశ్వరుడు. సగుణ రూపంలో అక్కడ మనకు దర్శనం ఇచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళమని చెప్పడానికి ఉంది. అక్కడ అమ్మవారు జ్ఞానప్రదాయి. జ్ఞాన వైరాగ్య భక్త్యర్థం దిశాందేహీచి పార్వతి అన్నారు. జ్ఞానం వైరాగ్యం 2 ఇమ్మని ప్రార్థిస్తుంది ఆవిడ. అక్కడ 2 ఇస్తారు. ఇది కాశీ యొక్క విశేషత. రెండోది, ఈ విశ్వేశ్వరుడు యజ్ఞనేత్రమైనటువంటి భూమధ్య స్థానంలో ఉన్నాడు. అంచేత ఈ ఇడాపింగళ నాడులో సమానంగా లేనటువంటి ఈ సమాన వాయువుని సమం చేసి ఈ భూమధ్య స్థానంలో ఇక్కడ నిలబెట్టడమే గంగలో స్థానం అని చెప్పి చెప్తారు. ఇంకా కాశీలో ఉండేటువంటి విశేషణాలు ఏంటంటే, కాశీ దగ్గర చునార్ అనే కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో విక్రమాదిత్యుని శిథిలమైనటువంటి ఒక భవనం ఉంది. ఈ రోజుకి కూడా ఉందిట. అక్కడ భక్తులహరి మహాముని యొక్క సమాధి ఉంది. ఈ మొత్తం ఈ మొగలాయిలు ఈ ధ్వంసం చేసేటువంటి టైంలో ఈ కాశీ దేవాలయాలు అన్నీ ధ్వంసం చాలా మట్టుకు చేశారు. ఒక కాలభైరవుడిని మాత్రం ఈ మొగలాయి ఔరంగజేబు వాళ్ళు చేయలేకపోయారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆలయం కనపడేది కదా. అలాగా కాలభైరవ ఆలయం మాత్రం ఎవరు ముట్టుకోలేదు. అది ఇంకా దశాశ్వమేధ ఘాట్లోనూ దివోదాస్ అనేటువంటి మహాచక్రవర్తి 10 అశ్వమేధాలు చేశాడట. అందుకని దానికి దశాశ్వమేధ ఘాట్ అని అంటారు. కేదార్ ఘాట్ అని ఒకటి ఉంది. కేదారీశ్వరుల ఈశ్వర ప్రతిష్ఠ లింగ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందో అలాగా ఆ కేదార్ ఘాట్లో ఉన్న శివాలయంలో అప్పుడు ఆ పురాతనంలో అప్పుడు జరిగిందట. అంటే ఇక్కడ చేసిన పూజలు అక్కడికి చెందుతాయని చెప్పి ఒక 4 రోజులు ఉంది. ఇదే నాకు తెలిసింది. ఈ అవకాశం చిన్న మాట పెంచి మాట్లాడు. దాటి రావడం కష్టం. అంత దూరం రావాలి. వస్తుంది.